శ్రీనివాసరావు గారిక మనకి సినిమాల్లోనే తన పాత్రలతోనే పలకరించబోతున్నారు. ఎందుకంటే ఆయన భౌతికంగా కన్ను మూసారు. వాస్తవానికి తన వయసు ఎంతైనా ఆరోగ్యం సహకరించకపోయినా కూడా చివరిదాకా నటించాలి అనేది ఆయన కోరిక. ఆ క్రమంలోనే కొన్ని రాజకీయపరమైనటువంటి విమర్శలు కూడా చేశారు. యూట్యూబ్ ఇంటర్వ్యూలో చూడొచ్చు మీరు. ఇప్పుడు ఆ పాత ఇంటర్వ్యూలన్నీ తీసి మన మొహాన కొడతా ఉంటాడు. వాటిల్లో ఒక పెద్ద కుటుంబానికి, సినిమా కుటుంబానికి ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు రేపు మాప పోతాడు అని ఒక ఏది ఆకారం పుష్టి నైవేద్య నష్టి అంటారే, అలాంటి వాళ్ళ చేత కూడా ఈసడింపబడ్డాడు. ఆయన చెడు గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అంటే ఇదే తరుణం, ఇక దీని తర్వాత మనకు ఆ ఛాన్స్ రాదు కాబట్టి. మరి అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ ఈగో సాటిస్ఫై అయ్యి ఉంటుంది. బట్ మనకి కోటా శ్రీనివాసరావు గారు అనగానే ఒకటి గుర్తొస్తుంది. ఒకటి వ్యంగ్యంతో కూడినటువంటి డైలాగులు. మాకు తెలియదండి పైపు. ఎంత క్రూరమైన ప్రతినాయక పాత్ర చేసినా కూడా మనకు మాత్రం ఒక వ్యంగ్యంతో కూడినటువంటి ఒక మేఘవన్న పులి లాంటి నైజం ప్రదర్శించే నటుడు కనిపిస్తుంది. కోట అనగానే అది గుర్తొస్తుంది నాకు. మిగతా వాళ్ళకి కూడా మ్యాక్సిమం అలానే గుర్తు రావచ్చు. ఈయన కెరీర్ ఎలా బిగినింది అనుకుంటే 78కి ముందు కంకిపాడు వాస్తవ్యులు కాబట్టి కృష్ణా జిల్లాలో నాటకాలు, వాటి మీద మక్కువతో సినిమా రంగం వైపు. అప్పట్లో చాలామంది సినిమా రంగానికి వచ్చిన వాళ్ళందరూ డ్రామాల నుంచి వచ్చారు కాబట్టి ఆ వాచకం చాలా సౌండ్ పెద్దదిగా ఉండేది. ఎందుకంటే ఆ చివర ఉన్నవాడికి కూడా వినపడాలి కాబట్టి, ఎక్స్ప్రెషన్ కనపడదు కాబట్టి. అందుకే మన కోట, బాబుమోహన్, బ్రహ్మానందం వీళ్ళ వాటిలో ఎక్కువ అయ్యే ఉంటాయి చూడండి. నేను చచ్చిపోతా అని బ్రహ్మానందం, కోటగారు రండి సుబ్బారావురా అని అరిచినట్టు ఇట్లా ఉంటాయి. అలా ఫస్ట్ కొన్ని నాటకాలు, ఆ తర్వాత మనకి ప్రాణం ఖరీదులో ఒక పాత్ర, బాలకృష్ణతో బాబాయ్ అబ్బాయి ఇట్లాంటి వాటిలో చిన్న చిన్న పాత్రలు వేసుకుంటున్నా కూడా ప్రతిఘటన అనే ఒక సినిమాలో విజయశాంతి గారితో చేసినటువంటి ఆ విలనిజం, ఒక మాండలికాన్ని పలికిన తీరు ఆయనకు ఒక విలక్షణ నటుడు అని ఒక గుర్తింపు తెచ్చింది ఇండస్ట్రీలో. పాత్రలు అయితే రావట్లా. ఆ సమయంలోనే కృష్ణ గారి ప్రోద్బలంతో మండలాధీశుడు, ఆ తర్వాత నా పిలిపే ప్రభంజనము, మధ్యలో గండిపేట రహస్యాలు, ఇట్లా చాలా రాజకీయపరమైన చిత్రాల్లో చేశారు. దానికి సంబంధించి ఆయన ఎదుర్కొన్న అనుభవాల గురించి ఆయన చాలాసార్లు చెప్పారు. దాన్ని ఖండించిన వాళ్ళు లేరు. ఈ ఎన్టీఆర్ గారి కుమారుడు ఆయన మొహం మీద ఉమ్మేసింది కానీ, ఎన్టీఆర్ అభిమానులు ఆయన మీద పడి తొక్కి చేసిన పని కానీ, విజయవాడ రైల్వే స్టేషన్స్లో ఇవన్నీ ఆయన స్వయంగా చెప్పుకొచ్చేది. దాని నుంచి వాళ్ళ అభిమానులు కానీ ఇంకొకళ్ళు కానీ ఖండించిందే లేదు. అంటే ఆ పాత్ర చేయకుండా ఉండాల్సిందా? నేను బహుశా వీడియో కూడా చేసే కదా, ఆలి కావాలని నొక్కి నొక్కి అడిగాడు కానీ కోట గారు మాత్రం చెప్పలేదు అని. అదే ఆయన తెగువ అనమాట. 80 ఏళ్ల వయసులో ఆయన తెగువ. ఈ మాత్రం తెగువ మన హీరోలకి ఎక్కడ తెచ్చుద్ది? ఈ పాత్ర చేసాము అంటే చేసామని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. అబ్బాయి అట్లా కాదు, సర్కాస్టిక్గా ఎవరికి ఎక్కడ కావాలో అక్కడ కన్వీనియన్స్ ధోరణి ఉంటుంది. అలా ఆ రాజకీయపరమైనటువంటి క్యారెక్టర్లు చేసిన కోట గారికి పద్మాలయ నుంచి ఎక్కువ ఛాన్సులు వచ్చేవంటది. చివరిలో కూడా చెప్పేవాళ్ళు మరి ఇప్పుడంటే కృష్ణ గారు లేరు కదండి, కృష్ణ గారు ఉంటే మనవాడు కోట ఉన్నాడయా తీసుకోండి ఒక క్యారెక్టర్ ఇవ్వండి అంటూ ఉంటాడు. ఆ రోజులు వేరు అని ఆయన చెప్తుంటే మనకు సందర్భం రాలా. ఇప్పుడు వచ్చింది సందర్భం. అది కృష్ణ గారితో, కృష్ణ గారి ఆ కాంపౌండ్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఆయనకి. అట్లా అని మిగతా హీరోలతో ఏమీ సన్నిహిత సంబంధాలు లేకేం లేదు. ఆయన సినిమా ఫలితాల గురించినటువంటి చమక్కులు. ఇప్పుడు ఒక సినిమా పోయిందంటే ఆ సినిమా టైటిల్తో ఒక కామెడీ చేయటం. చిరంజీవి గారికి ముందు అన్నారు, ఇద్దరే సినిమా గురించి అడిగారట. కోట నువ్వేదో చెప్తావట కదా, బాబులకి చెప్పు ఎలా అవుతుంది సినిమా అంటే చెప్పారట. ఏముంది సార్ ఇద్దరే ఎప్పుడో నిద్రే అన్నారంటే, బావుద్ది కాదు, ఈ రేంజ్కి తగ్గట్లేదు, ఎక్కేవారా చెప్పు అంటే. ఆ ఇద్దరులో నాగార్జున, నాగేశ్వరరావు గారు మద్యం తీసుకునే సన్నివేశాలు ఉంటాయి. ఆ సన్నివేశాల గురించి ప్రేక్షకులు ఇదేదో తండ్రి కొడుకులకు సంబంధించిన విషయంలాగుంది, వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ ఏవో మాట్లాడుకుంటున్నారు, మనకెందుకని ప్రేక్షకులు బయటికి వెళ్ళిపోయారట. ఈ విషయాన్ని చెప్పారట బాగా వ్యంగ్యంగా, హాస్యం మిళితం చేసి.
ఇది బాగుందని నాగేశ్వరరావు గారు కానీ అట్లా ప్రతి హీరో కోట గారిని అభిమానించేవాళ్ళు అని చెప్తారు. ఇక చిరంజీవి గారిది ఏంటంటే స్టోర్పురం పోలీస్ స్టేషన్ వచ్చింది కదా, దీని గురించి కామెంట్ చేయంటే 2 వర్స్ట్ పోలీస్ స్టేషన్ సార్ అన్నాడట కోట గారు. అది ఆయన అంటే తెలుగు భాష మీద పట్టు ఉన్నవాళ్ళు, తెలుగు చదువుకున్న వాళ్ళు, కొన్నవాళ్ళు కాదు, చదువుకున్న వాళ్ళకి విరుపులు తెలుస్తాయి భాష, సాహిత్యము, ప్రయోగంలో. ఇక బాలకృష్ణ గారితో చాలా సినిమాల్లో చేసేది. మనం బాబాయ్ అబ్బాయి చెప్పాం కాబట్టి 9 నంది అవార్డులు వచ్చిన ప్రతినాయక పాత్రలు కానీ, సహాయ పాత్రలు కానీ కోట గారి ప్రతిభకి ఒక నిదర్శనాలు అన్నమాట. 9 నంది అవార్డులు. అలానే మన కృష్ణ గారితో ఉన్న అనుభవం అంటే నేను చెప్పేది, దొరగారికి దొంగ పెళ్ళం ప్రివ్యూ వేసుకొని చూస్తున్నారట పాటలు, దేవిలోనో ఎక్కడో వేస్తున్నప్పుడు ఒక సీన్ రాగానే సడన్గా ఈయన వన్స్ మోర్ అని అడిగారు డ్యాన్స్. అది కొండపల్లి జాతరలోన ఆ పాట ఉంది కదా దొరగారికి దొంగ పెళ్ళంలో, ఆ పాట ఈ కృష్ణ గారు భలే డ్యాన్స్ చేశారు ఇందులో అని చెప్పారని అప్పుడు జ్యోతి చిత్రలో కూడా వచ్చింది. తెలియకుండానే వన్స్ మోర్ అన్నారు. ఇక మనకి కృష్ణ గారికి సంబంధించి ఒక 2-3 ఫ్లాప్ సినిమాలలో మన వాళ్ళు చెప్పినా కూడా ఏంటంటే ఆ కాస్ట్యూమ్స్ కృష్ణను పెట్టుకునే సినిమా అంత సరిగ్గా రాలేకపోవడం గురించి పద్మాలయాలో ఉన్నప్పుడు ఏదో షూటింగ్ జరుగుతున్నప్పుడు కృష్ణ గారే ఆయన్ని పిలిచి కోట ఉంటే బాగుండేదయ్యా అన్నారు, నువ్వు చేసి ఉంటే బాగుండేది సినిమా అన్నారని చెప్తూ ఉండేవాళ్ళు. అంటే అంత ఆప్యాయంగా ఉండేవాళ్ళు. కృష్ణరాజు గారితో కానీ, జైలర్ గారి అబ్బాయి సంథింగ్ ఏదో ఒక సినిమా గుర్తులేదు, చిరంజీవి గారితో. అబ్బాయి గారిలో అయితే వెంకటేష్తో టాట అనగానే అబిర్లా అంటారు. అంటే అది స్పాంటనిటీ, అలా వెంటనే ఎక్స్ప్రెషన్స్. అప్పట్లో ప్రతినాయక పాత్రలు అంటే కోట గారే కనపడేవారు. బావా బావ మరిదిలో తమిళ్లో చేసిన సెందిల్ గౌండమణి కాంబినేషన్ని బావా బావ మరిదిలో బాబు మోహన్ కోట, ఈ ఇద్దరు కాంబినేషన్ ఎంత సక్సెస్ అయిందంటే దాని తర్వాత 20 సినిమాలు అలాంటి కాంబినేషన్ సినిమాలు. ఇక కోట గారి నటన ప్రతిభ అంటే ఒక ఫ్లాప్ సినిమా ఉంది గణేష్ అని, అందులో ఆయనలోని క్రూరత్వం అని. కంటికి కాంటాక్ట్ లెన్సులు పెట్టుకుంటారు, ఆ విగ్గు ఊడిపోతుంది, అప్పుడు ఆయనలోని అసలు విలనిజం బయటకు వస్తాడు. వెంకటేష్తో చెప్తూ ఉంటాడు, ఏది మన ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగాను మంత్రిగా, ఎన్ని మర్డర్లు చేసి వచ్చాననడానికి ఒక మెత్తటి కత్తి అంటారు చూసారా, అలాంటి భావం ఆయన కళ్ళలో కనపడుతుంది కోట గారిలో. కానీ ఏంటంటే అవి ఫ్లాప్ అయ్యేసరికి అప్పటికే తెలిసిన వాళ్ళకి తెలుసు కోట గారు అంటే ఏంటంటే. మనీ సినిమాలో కానీ, రాంగోపాల్ వర్మ గారి సినిమాల్లో ఆయనకిద్దరిలో డైరెక్టర్ క్యారెక్టర్ చేస్తారు. క్యాప్ పెట్టుకొని క్యాప్కి వెనక ఫంక్ లాగా విగ్ ఉంటుంది, క్యాప్ తీసేయగానే అదంతా పోతే ఆ ఒక్క స్క్రీన్ ప్లే, అది డైలాగులు ఉండవు, ఆ ఒక్క సీన్తో పగలబడినవి అవి. అంటే డే అని అంటాం కానీ నువ్వు వాళ్ళని చంపితే మావాడు నిన్ను చంపకుండా ఉంటాడా అని ఒక దాన్ని లాంగ్వేజ్ తెలియదు నాకు, సినిమాటిక్ పరిభాష. దాన్ని ఒక ఆరోహణ క్రమంలో డైలాగ్ డెలివరీ, హై పిచ్, లో పిచ్ నుంచి హై పిచ్కి వెళ్ళటము, ఎక్కడ ఏ డైలాగు ఎంత బరువుతో చెప్పాలి అనేది, ఇవన్నీ వీళ్ళందరూ ఒక డిక్షనరీలు. కాకపోతే ఏంటంటే ఆయన చేసిన వాటిలో మనకి ఎక్కువ ఈ వ్యంగ్యంతో కూడినటువంటి హాస్యము. అంటే ఏఎన్ఆర్ గారు అన్నారట కోట గారికి రీప్లేస్మెంట్ లేదు అని. అఫ్కోర్స్ నిజమే, ఏ పాత్ర పోషించినా ఆయన అలా ఉండేవాడు. అట్లానే చాలామంది నటులకి రీప్లేస్మెంట్ లేదు. ఇకపై ఏంటి మనకి ఇప్పుడు యమలేల కానీ, ఎస్వి కృష్ణారెడ్డి గారి ఒక మంచి హెల్దీ మూవీస్ వచ్చాయి కదా, వాటిలో ఆయన చేసిన ఎస్ఐ క్యారెక్టర్ ఉంటుంది యమలేలలో. పిడక గోడ మీద ఉంది అంటే అది ఎలా అక్కడికి ఎక్కి వేసిందో ఆలోచిస్తున్నా అని చెప్పేసి అంటే వెంటనే అని ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. అలాంటివన్నీ ఏంటంటే మనకి ఒక పాత్రని పూర్తిగా ఆకలింపు చేసుకొని అక్కడ ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తే బాగుంటుంది. అఫ్కోర్స్ డైరెక్టర్ గారు చెప్తారు, ఎప్పుడైనా చెప్తారు, కానీ దాన్ని పలికించేటట్లు అవతల వాడి రెస్పాన్స్ ఇలా ఉంటుంది థియేటర్లో
లేదా అవతల క్యారెక్టర్ ఇలా ఇస్తుంది, దానికి మనం ఎలా ప్రతిస్పందించాలి అనడం, ఇవన్నీ ఇందాక నేను అన్నట్టు డిక్షనరీలు అన్నమాట. ఫాలో అయిన వాళ్ళకి అర్థమవుతుంది. నాగభూషణం గారిని ఎవరు ఫాలో అవ్వలేపారు, అట్లానే కోటా గారిని కూడా ఫాలో అవ్వలేరు. ఫాలో అవినా కూడా వాళ్ళు ప్రవేశపెడితే చాలు, నెక్స్ట్ వచ్చే వాళ్ళు విలనిజం ఎలా చేయాలి అనుకుంటారు కదా. కోటా గారిని చూసి దాన్ని ఇమిటేట్ చేసిన చాలు. ఆయన ఎంత పేరు తెచ్చుకున్నారంటే, ఆయన కన్నా కూడా ప్రతిభావంతుడైన ఆయన తమ్ముడు కోట శంకర్రావు కూడా ఎదగలేనంతగా ఆ టాప్ రేంజ్కి వెళ్ళాడు. చాలాసార్లు చెప్తూ ఉండేవాడు ఆయన, మా తమ్ముడు నాకన్నా గొప్ప నటుడు కావచ్చు, కానీ ఆహార్యం కూడా ముఖ్యం. రాజబాబు గారు తమ్ముళ్ళు ఉన్నారు, కానీ రాజబాబు కాలేదు కదా, ఆయన వెళ్ళిన తర్వాత వాళ్ళకి పేరు వచ్చింది. అట్లానే కోటా శ్రీనివాసరావు గారు రాజకీయ రంగ ప్రవేశము, ఏ పార్టీకి అయితే తాను వ్యతిరేకంగా కొన్ని పాత్రలు చేశారో ఆ పార్టీతో అలయన్స్ ఉన్నటువంటి బీజేపీ ద్వారా జరిగింది విజయవాడలో. ఆయన ఎమ్మెల్యే అయిన విషయం కూడా ఇప్పటికీ చాలామందికి తెలియదు. ఎందుకంటే 2004 వరకే చేశారు, 2003 వరకే ఉన్నది కాబట్టి. ఆ తర్వాత రాజకీయాల గురించి ఆయన ఎక్కడ మాట్లాడింది లేదు. ఎక్కువ మనకి ఇండస్ట్రీలో కృష్ణా జిల్లా నుంచి వచ్చినటువంటి అంటే ప్రతినాయక పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు సత్యనారాయణ గారు, ఈయన ఇంకొంతమంది రాజకీయాల్లో ప్రవేశించి ప్రజాప్రతినిధిగా కూడా పనిచేశారు అనే విషయం వాళ్ళు పెద్దగా చెప్పుకోలేదు. ఆ డాబు దర్పం కూడా ప్రదర్శించలేదు. అది కోటా గారి గురించినటువంటి నాకు గుర్తున్న కొన్ని జ్ఞాపకాలు. ఆయన ఆత్మ ఇలాంటివి శాంతి చెందుతుంది. ఇవన్నీ ఏంటంటే రెగ్యులర్ రొటీన్ రొట్టకొట్టుడు. కానీ ఇకపై ఏంటంటే మనం ఆయన సినిమాలు చూస్తూ ఆయన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. బై.